శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాదపద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. సర్వౌదనా ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వధా మతిర్మేధా శృతిస్మృతిరనుత్తమా. సర్వౌదనా ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వధా మతిర్మేధా శృతిస్మృతిరనుత్తమా. నామార్థము: సర్వౌదన ప్రీతచిత్త, సర్వ విధములైన ఆహార పదార్థములందు ఇష్టమైంది. యాకిన్యంబా స్వరూపిణి, యాకిని మాత రూపం ధరించినది. స్వాహ స్వీకరించేది, స్వధా స్వీకరించింది, వంట పట్టించుకోవటము. అమతి బుద్ధిని శూన్యం చేసేది. మేధా బుద్ధి బలము. శృతి వెనికిడి శక్తి. స్మృతి జ్ఞాపక శక్తి. అనుత్తమ తనకు మించిన శక్తి మరొకటి లేదు. శ్లోకార్థము: అమ్మా, నీవు అన్ని విధములైన నివేదనములు యందు ప్రీతి కలిగిన యాకిని రూపాన్ని ధరించితివి. అగ్నిదేవుని పత్ని అయిన స్వాహాదేవిగా, స్వధాదేవిగా పితృదేవతలకు యాగతర్పము అందజేయు శక్తివి. వివేకములో, జ్ఞానములో, మేధస్సులో గల శక్తివి నీవై, శృతి శాస్త్రముల సారానివి నీవే తల్లి. అద్వైతార్థము: సర్వౌదన ప్రీతచిత్త, సాధకుడు కుండలిని శక్తిని సహస్రార చక్రంలో ప్రతిష్ఠించినప్పుడు ఎటువంటి ఆహారం లభించినా ఇష్టాయిష్టములు లేని సమభావంతో ప్రీతిగా స్వీకరించాలి. అంటే ఎటువంటి శుభాశుభములు, మాన అవమానములు లభించినా వాటిని సమభావంతో స్వీకరించే సమర్థతను సాధిస్తాడు అని సర్వౌదన ప్రీతచిత్త అనే నామం చెబుతుంది. యాకిన్యంబా స్వరూపిణి, సహస్రారాలయంలో ఉన్న యాకిని దేవత అన్ని వర్ణాలు, అన్ని ఆయుధాలు, అన్ని ఆహారాలు, సప్త ధాతువులలో ఉన్న అందరి దేవతలలో కలిపి యాకిన్యంబా స్వరూపిణిగా విరాజిల్లుతుంది. ఇదే సర్వలీనమైన అద్వైత స్థితి. అద్వైతమే మోక్షము. ఈ పిండోత్పత్తిలోని 98 నుంచి 110 శ్లోకాలలో 60 నామాలతో దేవుడికి షష్ఠి పూర్తి చేసినట్లున్నది. ఇక్కడ వ్యాస భగవానుడి ఉద్దేశం అంటే మనిషి 60 సంవత్సరాలకి షష్ఠి పూర్తి చేసుకునే ఆ సమయానికి ఈ చక్ర సాధన పూర్తి చేయాలని వ్యాస భగవానుని అభిప్రాయము. స్వాహ స్వధ అంటే అగ్నిదేవుని పత్ని పితృదేవతలకు యాగతర్పణ అందజేయు శక్తి. యోగ సాధకులు ఆత్మజ్ఞానం కావాలని ధ్యానం చేస్తూ ఉంటే దేవతలు జ్ఞానకాండను తిరస్కరిస్తూ కర్మకాండను ప్రోత్సహిస్తారు. ఎందుకంటే యజ్ఞయాగాదుల ద్వారాగా వచ్చే హవిస్సులను స్వీకరించి వారి శక్తులను మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. ఇలా పరస్పర సహకారం కలిగి ఉంటుంది. ఇక్కడ దేవతలంటే పంచ భూతాధిపతులైన సూర్యుడు, అగ్ని, వరుణుడు, వాయుదేవుడు, భూమాత ప్లస్ ఇంద్రుడు. అంతేకాని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కాదు. స్వాహ స్వధ అంటే ఆత్మ కోసం సాధించే గతిని ఆత్మరతి అన్నారు. అమతి ఏదైనా ఒక విషయం మీదకు మనసుకు వెళ్ళినప్పుడు వెంటనే నిర్ణయాత్మక బుద్ధి ఏర్పడకముందు ఒక అవగాహన ఏర్పడుతుంది. దీనినే అమతి అంటారు. ఒక్కసారి మహత్తరమైన కార్యాలు అనుకోకుండా జరుగుతాయి. వీటిని అమతి అంటారు.
అంటే బుద్ధిపూర్వకంగా చేసే పనులు మతి అని, అబుద్ధిపూర్వకంగా చేసే వాటిని అమతి అని అంటారు. మన మనసులో అనుకున్నవి అవ్వవు, కానీ అనుకోనివి కొన్ని అవుతూ ఉంటాయి. ఇదే మనస్సు చేసే మాయ. అలానే మనస్సును అమనస్సును చేయలేము, కానీ ఆ మనస్సును గమనిస్తూ ఉంటే మన జీవిత పరమార్థం బోధపడుతుంది. సాధకుని మొదటి దశలో తన మనసు పడ్డవన్నీ జరుగుతూ ఉంటాయి. రెండవ దశలో తనకేది అవసరమో అవే అందబడుతూ ఉంటాయి. మూడవ దశలో తన ద్వారా లోక కళ్యాణార్థమైన పనులు జరపబడతాయి. కాబట్టి సాధకుడు తన మనస్సును సాక్షీభూతంగా గమనిస్తూ జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలి. మేధ మతిగా రూపుదిద్దుకున్న చైతన్యం బుద్ధిగా పరిణమిస్తుంది. ఆ శక్తినే మేధ అని, ధారణ శక్తి అని కీర్తించారు. శృతి అంటే వేదములు. ఈ వేదాల నుంచే సమస్త విద్యలు ఉద్భవించాయి. ఈ వేదాలు వ్యాస మహర్షి చెప్పగా మహాగణపతి లిఖించటంతో మనకు అందబడ్డాయి. తరతరాలుగా వేదోచ్చారణతో, శ్రవణ మనన నిధి ధ్యాసలతో ఈ వేద సారాంశము మానవ జీవన విధానాన్ని నైతిక విలువలతో సంస్కరిస్తోంది. స్మృతి అంటే అన్నింటినీ గుర్తుంచుకోవటం. మనము వర్తమానంలో జరిగే వాటిని, గతంలో జరిగిన వాటిని, భవిష్యత్తులో జరిగే అవకాశమున్న సర్వస్మృతులను ఇలా స్మరిస్తూ మానవ జీవనాన్ని సాగిస్తున్నాం. స్మృతి ఎంత ప్రమాదకరమైందంటే ఎప్పుడు గతాన్ని తలుచుకుంటూ ఉంటే అదే వాసనలుగా మారి మరో జన్మకు కారణమవుతాయి. కాబట్టి నిరంతరము నిర్విషయంగా ఉండాలి. వినుట ద్వారాగా గ్రహించిన జ్ఞానం జీవన సాఫల్యం కోసం, ఆత్మ సముపార్జన కొరకు అవసరమైనప్పుడు తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోగల శక్తి మానవులకు ఉంది. ఈ శక్తిని స్మృతి అన్నారు. అనుత్తమ ఈ భూమిపై ఇతర జీవులకు లేని ఈ అద్భుతమైన ఉత్తమోత్తమైన శక్తులు అనగా స్వాహ, స్వధ, మతి, మేధ, శృతి, స్మృతి అనేవి అత్యుత్తమమైనవి. అందుకు మించి వేరే ఏ శక్తి లేదని అనుత్తమ కీర్తించారు. ఈ శక్తుల సమూహమనే మనం 6వ జ్ఞానము అని, మనస్సు అని అంటున్నాం. ప్రపంచంలో ఏ ఇతర జీవికి లేని ఈ మనస్సు సకల జ్ఞానాన్ని, బ్రహ్మమును గ్రహించి అవగాహన చేసుకోగల అద్భుతమైన శక్తి కలిగి ఉంటుంది. అయితే మానవులు ఈ 6వ జ్ఞానాన్ని కేవలము వస్తు, ధన సముపార్జన కోసము, విషయ వాంఛల అనుభవం కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఉత్తమమైన ఈ శక్తిని ప్రాపంచిక విషయాల నుంచి వెనకకు మరల్చి ఆత్మజ్ఞానం కోసం వినియోగించుకోవాలి అని ఈ శ్లోకానికి నామార్థము. కాబట్టి ఆత్మజ్ఞాన సముపార్జనకే మనస్సును వినియోగించుకోవాలి అని మనకి పద్మాజక్క అమ్మ వివరిస్తున్నారు. పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి.